గుడ్ మార్నింగ్ మాస్టర్స్. ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు. ఫస్ట్ మనకి ధ్యానాన్ని అందించిన మహాగురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నమస్సుమాంజలు తెలుపుకుంటూ ఈ క్లాస్ ముందుకు పంపిద్దాము. ఈ ప్లాట్ఫామ్ ని నాకు అందించిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. వంశీ మాస్టరు, మణిమాల మాస్టరు, హైమా మాస్టరు, అనిల్ సారు, ఇంకా ఎంతో మంది మనకి జ్ఞానాన్ని అందించిన ఈ సద్గురు మూమెంట్స్ లో మనకి ముందుకు నడిపించిన వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. క్లాస్ స్టార్ట్ చేసేయడానికి ముందు నేను ఫస్ట్ నా దైనందిన జీవితంలో ఫస్ట్ సూర్య భగవానికి నమస్కారం చేసుకుంటాను. ఆయన గురించి ఒకటి చెప్పుకుంటా శ్లోకము. బ్రహ్మస్వరూపముదే మధ్యాహ్న యతి మహేశ్వరం సాయం సంధ్య సదా విష్ణువు త్రిమూర్తీశ్వర దివాకర. ఈ ముగ్గురు బ్రహ్మ, శివుడు, విష్ణుమూర్తి, ఈ ముగ్గురిని మనం ఆ సూర్య భగవాన్లో చూసుకోవచ్చు. ప్రత్యక్ష దైవము అంటారు కదా సూర్య భగవాన్ని. సూర్య భగవాన్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆయన 24 అవర్స్ నిర్విరామంగా వర్క్ చేస్తున్నారు. అందులో ఆయన చేసే దాంట్లో మనం ఎంత పాటి అని ఒక్కసారి మననం చేసుకోవాలి. అయితే ఈ రోజు వచ్చే టాపిక్ వచ్చి నాకు ఇంకొక భగవంతుడు ఏంటంటే హనుమాన్ కూడా. హనుమాను ఏంటి సూర్య భగవాన్ దగ్గర నుండి ఎంతో జ్ఞానం తీసుకున్నాడు. కాబట్టి నేను హనుమాన్ని కూడా బాగా పూజిస్తాను. ఈ రోజు క్లాస్ వచ్చేసి కళలు మరియు అనుభవాలతోటి ధ్యానం ఎలా ముందుకు కొనసాగించాలనేది టాపిక్ ఎంచుకున్నాను. దాంతో నేను ఎంతో వృద్ధిలోకి వచ్చాను. నా యొక్క అనుభవాలు చెప్పుకుంటూ, నా యొక్క కళలు చెప్పుకుంటూ, మీతో షేర్ చేసుకుంటూ ఇంకా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, నేనే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే కళలు దేనికి వస్తాయి మనకి? కళలు మనము ప్రతిరోజు చేసిన ప్రతినిత్యం చేసిన చర్యలు, ఈ రోజు మార్నింగ్ నుండి సాయంత్రం వరకు చేసిన ప్రతి ఒక్క చర్యలు కొన్ని మనకు కళల రూపంగా వస్తాయి. కళలు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు, తీసి పడేస్తారు. ఇది కళే కదా అని అనుకుంటారు. కళలో నిగూఢ అర్థం ఉంది, పరమ సత్యం ఉంది. కళను ఒక్కసారి మనము గుర్తు చేసుకొని మననం చేసుకుంటే ఎస్ ఇది పాస్టా లేకుంటే ఇది ఫ్యూచరా అనేది కూడా మనము జ్ఞానంతో మన కళని మనం కూడా తెలుసుకోవచ్చు. అది దేనికి వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. ఏ కళను కూడా కొట్టి పారేయకుండా మనము గ్రహించాలి. ప్రతి ఒక్క దాంట్లోంచి కూడా మనము గ్రహించాలి. కళలు ప్లస్ అనుభవాలు. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా కళలు ఎట్లా వచ్చాయంటే, నాకు బిఫోర్ ధ్యానంలో ఎట్లా ఉండిందని అంటే కొన్ని కళలు వచ్చేటివి. వస్తే ఒక ప్లేస్కి వెళ్ళేదాన్ని, ఆ ప్లేస్ నాకు బిఫోర్ కళలోనే చూపెట్టేది. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత వచ్చే కళలు అవి మన గత జన్మలో చేసినవా లేకుంటే ఈ జన్మలో ఫ్యూచర్ లో మనం చేయాల్సినవా అనేది మాత్రం గ్రహించాను. ఈ కళల గురించి కూడా మన సత్సంగంలో కూడా డీకోడ్ కూడా చేసుకున్నాను. మన మాస్టర్స్ చాలా చక్కగా నాకు వచ్చిన కళలు, నా కొడుక్కి వచ్చిన కళలు చక్కగా డీకోడ్ చేశారు. అయితే ఈ కళల గురించి మనకు మెయిన్ ఇంట్రడ్యూస్ చేసింది పత్రిజీ గారు అండ్ వంశీ మాస్టర్ స్వప్న రహస్యాలు తో బుక్ ఒకటి ఎంతో చాలా బాగుంటుంది. అందులో మనం ఎన్నో నేర్చుకోవచ్చు. ప్లస్ ఈ కళలు ఏంటంటే కళలు మనకి ఫ్యూచర్ ని పాస్ట్ ని చూపెడతాయి. ఫ్యూచర్ లో మనకు జరగబోయేటి సంఘటనలు కూడా కళల్లో తెలుసుకోవచ్చు. ఇట్లాంటి సంఘటనలు నాకు జరిగాయి కాబట్టి మీతో షేర్ చేసుకుందామని ఈ క్లాస్ తీసుకుంటున్నాను. అయితే కళల గురించి మనకు పత్రిజీ గారు ఒక మంచి సందేశాన్ని అందించారు. ఏమన్నారు అంటే, పైలోకంలో నిద్రపోతే ఈ లోకంలో మేల్కొంటాము, ఈ లోకంలో నిద్రపోతే పైలోకంలో మేల్కొంటాము. ఎరుక వస్తే గతంలో జరిగిన మంచి చెడులు కలలే అని మనకు అర్థమవుతాయి. మనము చూసేదంతా ప్రతి దృశ్యము కలే అన్న దృక్పథంతో కలిగి ఉండాలి. ఎందుకంటే అదే పరమ సత్యము, పచ్చి నిజం కూడా. కలలో చేసే
కలలో చేసే ప్రతి మంచిని నిజ జీవితంలో కూడా చేయాలి. కలలో ఆనందము ఉంది, దుఃఖము ఉంది. నిజ జీవితంలో కూడా ఆనందం ఉండాలి. ఎందుకంటే చివరికి మిగిలేది ఆనందం మాత్రమే. ఆత్మజ్ఞానంలో ఉన్నవారు మేల్కొన్నవారు, దుఃఖంలో ఉన్నవారు అంతా నిద్రపోతున్నారు. ఇంకో మాట ఏమని చెప్పారనంటే, నా దగ్గరకు వచ్చి కష్టాలు చెప్పుకుని వారందరికీ నేను చెప్పేది ఒకటే మాట, కళ్ళు తెరచి చూడండి. ఇది ఒక కళ మాత్రమే. ఇది నా ప్రిస్క్రిప్షన్ అని చెప్పేసి పత్రిజీ గారు ఒక చక్కటి సందేశాన్ని అందించారు. ఇలలో అయినా కలలో అయినా మనము చేసే ప్రతి ఒక్క పని మనకి మాస్టర్స్ చూపిస్తూనే ఉన్నారు. కానీ దాన్ని ఎరుకతో మనము తెలుసుకోవడమే మెయిన్ మోటో. ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనము కళలతో కూడా ఇంత జ్ఞానం నేర్చుకోవచ్చా? ప్లస్ ధ్యానంలో ఉన్నప్పుడు మనము ఎరుకతో ధ్యానం చేస్తున్నప్పుడు మనకు వచ్చే అనుభవాలతో కూడా మనకి ఇంత మంచి సందేశాలను మాస్టర్స్ ఆ హాస్టల్ వాళ్ళ నుండి మనకి ఇంత హెల్ప్ చేస్తున్నారు అనేది కూడా గ్రహించాలి. ధ్యానం మామూలుగా డైలీ చేస్తూనే ఉన్నాము, మార్నింగ్ చేస్తున్నాము, ఈవినింగ్ చేస్తున్నాము. దాంట్లో మనం ఎంత గ్రహించాము, ఈవెన్ 1 మినిట్ చేసినా కూడా మన స్థితి, ఆత్మస్థితి ఎక్కడ వరకు వెళ్ళింది అనేది కూడా ఎరుకతో తెలుసుకుంటేనే మనం ఎంత ధ్యానం చేస్తున్నాం అనేది అర్థమైపోతుంది. ఈ విధంగా ధ్యానంలోనే మనకి ఇవన్నీ చూపిస్తారు మాస్టర్స్. అయితే ఈ ఈ మనం ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. అలర్ట్ గా అంటే ఎరుకుతో ఉండాలి. మనకి 7 బాడీస్ ఉంటాయి. 7 లేయర్స్ తోటి మనము మన మన బాడీ ప్రిపేర్ అయి ఉంటుంది. అవి ఏమేమి అని అంటే, ఒకటి 7 లేయర్స్. అన్నమయ కోశము రోజు మనం తింటుంటాము, డ్రింక్ చేస్తుంటాము. మన బాడీకి ఏం ఫుడ్ కావాలి, ఏం కావాలి అనేది నిర్ణయించుకొని మనం పొద్దుటి నుండి సాయంత్రం వరకు అందులోనే మనము తిరుగుతుంటాము. దాని నెక్స్ట్ వచ్చేసి ప్రాణమయ కోశం అంటే ఫీలింగ్ మనల్ని ఎవరన్నా ఈ రోజు నుండి సాయంత్రం వరకు మనల్ని ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో, మనం ఫీల్ అయిపోతాం. అయ్యో ఈ రోజు ఇంత ఫీల్ అయిపోయానే నేను, వాళ్ళు అలా అన్నారు, నేను ఏమన్నప్పటికీ వాళ్ళు అలా అన్నారు అనేది కూడా ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళు అన్నారని ఇమ్మీడియట్ గా అనడం కాకుండా, ప్రాణమయ కోశం అనేది ఒకటి ఉంటుంది. దాంతో పాటు మనం అనుసంధానం అయ్యి మనము మనం ఎరుగుతూ ఉండాలి. అవతల వాళ్ళు అన్నారని చెప్పేసి అనకుండా, మనలో మనం ఒకసారి లోపలికి తొంగి చూసి మనం ఏం చేసేపటికి వాళ్ళు అలా అన్నారు అనేది తెలుసుకోవచ్చు. మనమయ కోశం అని అంటే మన గతాన్ని చూసుకోవచ్చు. మన గతం ధ్యానంలో మనము ఇప్పుడు కళ రూపకంగా కానీ, లేకుంటే అనుభవ రూపకంగా కానీ మన గతాన్ని మనోమయ కోశం ద్వారా మనము తెలుసుకోవచ్చు. మనకి 7 చక్రాలు ఎలా ఉంటాయి, 7 లేయర్స్ మన బాడీలో ఉంటాయి. అదే విధంగా ఆనందమయ కోశం అని అంటే ఇంకా దాని గురించి చెప్పలేము. అది అంతులేనిది ఆనందమయ కోశం అని అంటే ఋషులు, మునులు, జ్ఞానులు అందరూ ఈ ఆనందమయ కోశంలోనే ఉండి జీవించి తరించారు. ఇతరులకు జ్ఞానాన్ని హితబోధ చేశారు. వాళ్ళు ఎంతో ఫ్యూచర్ ని గాని, లేకుంటే పాస్ట్ ని గాని చూసుకొని ఇతరులకి ఎంతో సహాయం చేశారు, సహాయపడ్డారు. ఏది ఆశించకుండానే. ఎప్పుడు కూడా మనము ఆనందమయ కోశంలో ఉండాలి. నాకు ఇది జరిగింది బాధ, అది జరిగింది బాధ అనేది లేకుండా, ఏ బాధ ఎందుకు వచ్చింది, అది ఏ విధంగా నేను దాన్ని ఫేస్ చేయాలి, దాన్ని ట్రేస్ అవుట్ చేయాలి, దాన్ని నేను ఎలా పసిగట్టాలి, దాన్ని ఎట్లా అధిగమించాలి అనేది మనం ధ్యానం చేస్తూ, ఐదర్ కళల ద్వారా అయినా, లేకపోతే ఈ మన ఎరుకతో అయినా తెలుసుకోవాలి. ధ్యానంతో అయినా, ఎరుకతో అయినా కళలతో అయినా, ఎరుకతో అయినా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు కూడా ఆనందమయ కోశంలో ఉండాలని కోరుకుంటున్నాను. విజ్ఞానమయ కోశం, నిర్మాణమయ కోశము, విశ్వమయ కోశము. విజ్ఞానము అని అంటే మొత్తం ప్రపంచం గురించి. కొంతమంది ధ్యానులు వీళ్ళంతా ఉంటారు కదా, ఋషులు, ఎక్కువ ధ్యానం చేసే మన మాస్టర్స్, హాస్టల్ వరల్డ్ లో ఉన్న వాళ్ళే కానీ, కింద ఉన్న వాళ్ళే, ఎక్కడైనా ఉన్న వాళ్ళు ఏంటంటే విశ్వమయ కోసం ఫ్యూచర్ లో జరిగేటివన్నీ, మన ప్రపంచంలో జరిగేటివన్నీ తెలిపే వాళ్ళకి బిఫోర్ తెలుస్తుంది. ఇంట్యూషన్ అంటారు. బిఫోర్ తెలుస్తుంది. సపోజ్ ఇప్పుడు ప్రళయం వస్తుంది, ప్రళయం గురించి చెబుతారు వాళ్ళు.
ఎగ్జాంపుల్ మనం యేసుప్రభే అనుకుంటాము. ఒకప్పుడు ప్రళయం వచ్చే దాని గురించి కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేసి చెప్పారు కాబట్టి కొంతమంది బ్రతికి బయటపడ్డారు. అదే విధంగా కరోనా గురించి కూడా ఒకప్పుడు మనకు కాలజ్ఞానం రాసిన ఎవరు బ్రహ్మం గారు కూడా చెప్పారు. కోరంటి వ్యాధి అనేది ఒకటి వస్తది ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం వస్తది. అదే ఇప్పుడు మనం కరోనా అనేది ఒకటి చూసాం. 2020లో మనం కరోనా అనే వ్యాధితోటి బాధపడి ఎంతో మంది ప్రాణ నష్టము. పిల్లలుంటే తల్లులుండరు, తల్లులుంటే పిల్లలుండరు. ఎంతో మంది ప్రాణ నష్టంతోటి బయటపడి బయటకు వచ్చాము అని అంటే దేని వల్ల వచ్చాము మనం ఉన్నాము అని అంటే మనం ఈ భూమికి ఎంతో సేవ చేయాలి. సేవ చేయడానికి కోసమే వచ్చాము అని గ్రహించి మనం సత్కర్మలతో సద్బుద్ధితో మనం ముందుకు నడుస్తూ ఉంటే ఏ ప్రళయమైనా ఏదైనా మనల్ని అంటుకోదు అనే భావనతో ఉండాలి. మనం ఇతరులకు హాని చేయకుండా జీవహింస చేయకుండా ఉంటే ఉంటే గనక ఆ మనము సాధించలేనిది ఏమీ లేదనేది కూడా తెలుసుకోవచ్చు. ఇట్లా ఇట్లా వీటితోటి అనుసంధానమై ఈ లేయర్స్ తో అనుసంధానమై మనం ప్రతినిత్యం ధ్యానం చేస్తూ మనకు ఇచ్చిన జ్ఞానాన్ని వంశీ మాస్టర్ ఇచ్చిన జ్ఞానాన్ని కళల ద్వారా కూడా చేయొచ్చు. ఇప్పుడు కొన్ని కళలు ఎలా వస్తాయి మనకు చూపిస్తారు వాళ్ళు. అలా నేను ఎంతో జ్ఞానాన్ని పొందాను కళల్లో నాకు ఏంటంటే ఒకటి నా కళ గురించి చెప్తాను. నేను ప్రతినిత్యం బాగా పూజ చేస్తాను. అమ్మవారికి పూజలు చేస్తూ ఉన్నాను. 9 days చేస్తున్నాను. ఇన్‌ట్యూషన్ వస్తుంది. అఖండ దీపం పోతుందో ఏమో అనేది వస్తుంది. పోదు అని చెప్పేసి అలా పడుకున్నాను. ఒకరోజు మామూలుగా మార్నింగ్ ఆఫీస్ పూజ చేసుకొని దీపం పెట్టేసి ఆఫీస్‌కి వెళ్ళిపోయాను. సాయంత్రం వరకు ఉంది. ఉన్నా కూడా ఉంటది ఉండకుండా ఎటలేదు అఖండ దీపం అని చెప్పేసి పడుకున్నాను. అది మిడ్‌నైట్ అర్ధరాత్రి ఏమని వచ్చింది పరమశివుడు ఎలా పులి చర్మం కట్టుకొని ఆ మెడలో అన్ని రుద్రాక్ష మాలలు వేసుకొని ఒక్కసారి ఇలా కనబడేసి దీపము కొండెక్కిన తర్వాత ఇలా వెళ్ళిపోతుంటది కదా పొగ, ఆ రూపం కనపడింది. నేను ధన్మని లేచి చూసుకునేసరికి నాకు ఇంట్లో దేవుని రూమ్ లోకి వెళ్ళి చూడగానే నాకు అక్కడ దీపం అలా అయిపోయింది. అని అంటే ఇది వాస్తవమే కదా. నాకు ముందు ఆది గురువు అయిన పరమశివుడైన భగవంతుడు నాకు ముందు అలా ఇన్ట్యూషన్ ద్వారా నాకు ముందు ఇచ్చాడు. ఎరక ముందే ఇచ్చాడు. అది ఎరకతో ఉండాలి కదా. మరి నేను ఎరకతో లేను. ఆ టైంలో కళ రూపకంగా చూపెట్టాడు. నువ్వు అంత నెగ్లెక్ట్ చేసావన్నట్టే కదా నాకు భగవంతుడు అలా చెప్పాడు. అంటే ఒక్క భగవంతుడే కాదు, ఇలా మన మాస్టర్స్ రామకృష్ణ పరమహంసే గాని, మన బ్రహ్మశ్రీ పత్రిజీ గాని, ఇంకెవరైనా గాని మన చుట్టూత తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు నేను ఈ టైంకి లెగాలి, నన్ను లేపు తండ్రి అని చెప్పేసి పడుకున్నాం అనుకో, కరెక్ట్ 2:30 అని అంటే 2:30కి లేపి కూర్చోబెడతారు. నో అలారం, నథింగ్. అలా అలా మనము ఈ ధ్యానంలో నేర్చుకోవాలి. ఈ టైం నుండి ఈ టైంకి నేను చేస్తాను ధ్యానము అని చెప్పుకోవాలి ప్రతినిత్యం. ఇలా నేను ఎంతో గెట్టానయ్యాను జీవితంలో. ప్రతి చిన్న దానికి చివుక్కుమనేదాన్ని, బాధపడేదాన్ని, కోపం వచ్చేది. ఇవన్నీ అధిగమించాను. దేనివల్ల? అనుభవాలతోటి కళలతోటి అనుభవం. ఇంకొకటి కథ చెప్తాను. బ్రహ్మశ్రీ పత్రిజీ గారు పరమపదించే టైంలో అందరూ వెళ్తున్నారు, సార్ని చూడడానికి వెళ్తున్నారు, కడతాలు వెళ్తున్నారు. అక్కడ నేను వెళ్ళేంత టైం లేదు నాకు. ఆఫీస్కి వెళ్ళాలి. ఎలా మరి నేను ఎలా వెళ్ళాలి? ధ్యానంలో కూర్చున్నా. తండ్రి నువ్వు ఎప్పుడు మాతో అందరికి ఏమని చెప్పావు? 2095 వరకు ఉంటానని చెప్పావు. అప్పుడు ఎందుకు అలా చేశావు అని చెప్పేసి ఆ వారం అంతా ఏడవకూడదు యాక్చువల్ గా. ఆ వారం అంతా బాధ, ఏడుపు. అయితే ఇంకా ఆయనకి 11 days కూడా అవ్వలేదు. కల్లో కనపడ్డారు. ఏమ్మా నేను ఎక్కడికి వెళ్ళిపోయా అనుకున్నా? నీ చుట్టే ఉన్నాను. చూడు నేను ఇక్కడ పని చేసుకుంటున్నాను. అంటే ఆయన ఏ లోకంలో ఉన్నాడు? పైలోకంలో బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని పారతోటి తవ్వుతున్నాడు. మట్టి తీస్తున్నారు. అంటే మాస్టర్స్ ఎక్కడో లేరు, మన చుట్టూతోనే తిరుగుతున్నారు. మన సత్ప్రవర్తన బట్టి మన చుట్టూ మాస్టర్స్ ఉంటున్నారనేది కూడా గ్రహించాలి. మనం చేసే ప్రతి ఒక్క మంచి చెడు కర్మలు కూడా మనకు కళల రూపకంగా వస్తాయి అనేది గ్రహించాలి. అదే విధంగా చక్రధ్యానం చేసుకుంటూ కూడా కళల్ని తెలుసుకోవచ్చు. కళల్లో మనకేమొస్తుంది అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇదే విధంగా నేను ఎన్నో కళలు చూసుకున్నాను. నా చెడు కర్మలు కూడా కళల రూపకంగా వచ్చాయి. ఎలా అంటే
కొన్ని ఎలా చూపెట్టారంటే మాస్టర్స్, నేను ఇంత ఘోరం చేశానా, యాక్చువల్లీ చెప్పకూడదు కానీ కొంతమంది మాస్టర్స్ అంటారు కొన్ని చెప్పుకోకూడదు, అనుభవాలు చెప్పుకోకూడదు, కళలు చెప్పుకోకూడదు. కానీ మనకి సద్గురు మూమెంట్స్ ఉంది దీనికి, కళలు డీకోడ్ చేయడానికి కోసమే. నాకు ఎన్నో భయంకరమైన కళలు వచ్చాయి, నా కొడుకు గురించైనా, మా నాన్న గురించైనా. మా నాన్న గురించి కూడా ఒకటి వచ్చింది అనుభవం. అర్ధరాత్రి 2:30 వరకు నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తూ ఉంటే మా ఫాదరు మా ఫాదరుకి బాగానే ఉన్నారు. 15 days బిఫోర్ ఆయన చూసేసి వచ్చాను. ఎలా ఎలా వచ్చింది అనుభవము అని అంటే, నాకి ఆ పరమశివుడు కనబడుతున్నాడు. బాడీ మొత్తం కనబడుతుంది, ఫేస్ కనబడట్లేదు. కుడి చర్మం కట్టుకొని ఉన్నాడు. కుడి చేతిలోనేమో బోన్, ఆ ఈ మన చెయ్యి బోన్ ఉంటుంది కదా, ఒక బోను ప్లస్ ఎడమ చేతిలో మాత్రం కట్టే. ఆ కట్టే ఉన్న బోన్ తోటి ఆ కింద కాలుస్తున్నాడు. కాలుస్తూ ఉంటే మొక్క బుట్ట కాలుస్తూ ఉంటే పొగలు ఎలా వస్తాయి, రెడ్ కలర్ ఎట్లా వస్తుంది, సన్సెట్ అయ్యేటప్పుడు ఎలా, సన్సెట్ అయ్యేటప్పుడు ఎలా కనపడుతుంది మనకి, రెడ్ కలర్ సూర్యుడు ఎలా కనపడతాడు, అలాంటి నిప్పు రవ్వలు కనబడతా ఉన్నాయి, ఎగురుతూ ఉన్నాయి. అలా కనబడుతూ ఉన్నాయి. కనబడుతుంటే ఎందుకు ఇలా వస్తుంది, నాకు ఇంట్యూషన్ అంటే మీన్స్ అది అనుభవం, ఎందుకు ఈ ధ్యానంలో ఇలా వస్తుందని భయపడకుండా కుదురుగా అలానే కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. ఈలోగా పెద్ద సర్పము నా ముందుకొచ్చేసి నా ఆజ్ఞా చక్రం దగ్గర పెట్టేసింది తల. పెద్ద సర్పం అంటే పెద్ద సర్పం, ఎంత పగడ పెట్టేసి, పగడ పగడ ఇలా ఇలా పగడ విప్పి ఇలా పెట్టేసి ఇలా పెట్టుకుంటూ కూడా భయపడలేదు, అలానే చూస్తున్నాను. ప్లస్ ఇంకొకటి ఏంటంటే 5 పడగల పాము ఒక ప్లేస్ దగ్గర నన్ను తీసుకెళ్ళింది. 5 పడగల పాము ఆ ప్లేస్ దగ్గర తీసుకెళ్తే, ఆ ప్లేస్ అదంతా నాకు కనబడుతుంది. ఎందులో ఆ అనుభవంలో కనబడుతుంది, జ్ఞానంలో కనపడిన కొన్ని నాళ్ళకే బాడీ పెయిన్స్, ధ్యానం బాగా ఎక్కువైపోతుంది. దినానికి ధ్యానం చేస్తున్నా. ఎందుకు వచ్చింది నాకు ఈ అనుభవం, ఎందుకు వచ్చింది? ఇద్దరు మాస్టర్స్ అడిగిన, కొన్ని అనుభవాలు చెప్పకూడదమ్మా, ఈ అనుభవం నీకు నాగలోకం నుండి వచ్చింది అని చెప్పేసి అని అన్నారు. అరే, నాగలోకం నుండి వచ్చింది దేని చెప్తున్నారు, వాళ్ళు నాకు ఏమందిస్తున్నారు సందేశం అనేది అనుకుంటూనే నేను డైలీ ధ్యానము, ఆఫీస్ నుండి రాగానే సాయంత్రం, నైట్ నిద్ర లేదు, నైట్ ఎంతసేపు అంటే అంతసేపు ధ్యానం చేస్తున్నా, మార్నింగ్ చేస్తున్నా, నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు చేస్తున్నాను. ఇలా చేస్తున్నా కొద్దీ ఈలోగా మా ఫాదర్ కి సడన్ గా బ్రెయిన్ లో క్లాట్ వచ్చి, ఫ్లోటింగ్ ఆఫ్ బ్లడ్ వచ్చేసి ఇంకా హాస్పిటలైజ్ అయ్యారు. ఫోన్ కాల్ వచ్చింది, వెళ్ళిపోయాను. ఆన్ ద వేలో వెళ్తుంటే, ఇంకా మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఆన్ ద వేలో మెడిటేషన్ చేస్తూ వెళ్ళిపోతుంటే అన్ని ఇంట్యూషన్స్ ఎలా అంటే రాంగ్ ఇంట్యూషన్స్, రాంగ్ వస్తున్నాయి. ప్లేసెస్ ఏంటంటే శ్మశానం సంబంధించిన ప్లేసెస్ కనబడతా ఉన్నాయి. మా ఊర్లో ఎక్కడో ఏదో అక్కడ ఉన్న శ్మశానం కనబడుతుంది. ఎందుకు ఇలా కనబడుతుంది తండ్రి, కొంచెము చూసుకో తండ్రి, ఏ ఆపద రాకుండా చూడు, మా నాన్నను కాపాడు అనుకుంటూ వెళ్ళిపోయాను. ట్రైన్ లో వెళ్ళిపోయాను. నాన్నని చూద్దామని అంటే నాన్న కోమాలో ఉన్నారు. ఇంకా నేను మెడిటేషన్ చేద్దాము, హనుమాన్ చాలీసా చదువుకుందాము ఒక 100 times అని చెప్పేసి అట్లే కూర్చొని చేసుకుంటుంటే అసలు ఇంత కూడా కదులుతలేదండి వాయిస్. నా నోట్లోంచి హనుమాన్ చాలీసా ఒక్క మొక్క కూడా బయటికి రావట్లేదు. 100 times చదువుతామన్న దాన్ని ఒక్కసారి కూడా చదవలేకపోయాను. హనుమాన్ అంటే చాలా ఇష్టం, ఒక్కసారి కూడా చదవలేకపోయాను. అయినా ధ్యానం చేస్తున్నాను. బాడీ పెయిన్స్ ఎక్కువైపోయాయి. అప్పటికి వారం రోజుల నుండి బాడీ పెయిన్స్ తోటి ధ్యానం చేస్తూనే ఉన్నాను. అలా అలా ఆ అనుభవము అది నిజం అయిపోయింది. మా నాన్న నైట్ 12 o'clock నా పేరే పిలిచారు. ఎవరు అటెండెన్స్ ఎవరు, కవి వెంకటయ్య గారి అటెండెన్స్ ఎవరు అనగానే నేను పరిగెత్తి చూడగానే ఇంకా అక్కడ లేరు, వాళ్ళు సిపిఆర్ చేస్తున్నారు, ఇంకా నాన్న అక్కడ లేరు. ఇలా నాకు బ్రహ్మర్షి పితామహ పత్రిజీయే గాని, మా తండ్రి గారే గాని, ఇలా నాకు కళల్లో గాని అనుభవాల్లో గాని చూసుకొని నేను ఫస్ట్ బాధపడినానేమో, తర్వాత మురిసిపోయాను. వాళ్ళు ఎక్కడో లేరు, మన చుట్టే ఉన్నారు, మనల్ని కాపాడుతున్నారు, మన ప్రవర్తన చూస్తున్నారు అనేది మాత్రం గ్రహించానండి. బాధ అనేది తగ్గించాను, ఏడుపు అనేది తగ్గించాను. ఏడుపు అనేది ఉండకూడదు. దుఃఖం దేనికి వస్తుందండి? ఎప్పుడు కూడా మనం ఆనందమయ కోశంలో ఉండాలి. దుఃఖం అనేది తీసేయాలి. దుఃఖం అనేది దేనికి వస్తుంది? అది గత జన్మలో మనం చేసిన కర్మే. ఆ కర్మని మనకు కళల రూపంలో, ధ్యానంలో చూపిస్తారు, అనుభవం రూపంలో కూడా చూపిస్తారు. ఇట్లాంటి ఎన్నో అనుభవాలు
నా కొడుకు గురించి కూడా చూసాను. ఎన్నో కళలు డీకోడ్ చేసుకున్నాను మన మాస్టర్స్ తోటి సద్గురు మూమెంట్స్ లో. అవి కరెక్ట్ గా రియల్ అయ్యాయండి. అవన్నీ కరెక్ట్ గా రియల్ అయ్యాయి. కానీ కొన్ని మాత్రం నా కొడుక్కి ఆపద వచ్చింది. ఆ ఆపద నుండి నేను గెట్టానయ్యాను మన కర్మ విపాక ధ్యానాల ద్వారా. కర్మ విపాక ధ్యానం అంటారు కానీ అది కొట్టి పారేయకూడదండి. కర్మ విపాక ధ్యానం ఏవైతే మీకు చెడు భావాలు చెడు కళలు వస్తున్నాయో వాటన్నిటినీ మనము ఈ ఈ కర్మ విపాక ధ్యానంలో ముందర పెట్టేసి మీరు సంకల్పం చెప్పుకొని గత జన్మలో నేను ఏమి చేశాను, ఏమి చేసేపటికి నాకు ఇది వచ్చింది, ఫ్యూచర్ ఇది ఫ్యూచర్ దా పాస్ట్ దా అని చెప్పుకొని మీరు సంకల్పం చెప్పుకొని మీరు కర్మ విపాక ధ్యానాలు కరెక్ట్ గా 41 days చేయండి. మనము మన జ్ఞానాగ్ది కర్మ దగ్ధానం అని అంటే జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు తొలగిపోతాయి అనేది మాత్రం తెలుసుకున్నానండి. ఇదంతా ఎవరి వల్ల? మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్లస్ వంశీ మాస్టర్, మన మాస్టర్స్, మన మళ్ళా వీళ్ళంతా ఈ మాస్టర్స్ తోటి అందరితోటి నేను డీకోడ్ చేసుకుని ఇలా ముందుకు వచ్చాను. ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉంది తెలుసా అంటే, ప్రతి చిన్నదానికి భయపడే నేను, టెన్షన్ పడే నేను దాన్ని అవలీలగా ఒక ఆవగింజ మీద పొట్టులాగా తీసి పడేస్తున్నా. ప్రతి ఒక్కదాన్ని ధ్యానం అంటే ఏంటంటే ధైర్యం. ధైర్యంతో ముందుకెళ్ళాలి. ప్రతినిత్యం నువ్వు టిఫిన్, లంచ్, డిన్నర్ ఎలా చేస్తున్నావో ధ్యానం కూడా అలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ ధ్యానం వల్ల మనం ఎన్నో లాభాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏమని చెప్పారు? ధ్యానం వల్ల భోగము, యోగము, ధైర్యము, సాహసము, ముందుకు నడిచే శక్తి, ఇవి మొత్తం మనం మనసులో పెట్టుకొని సంకల్పం పెట్టుకొని మనం ముందుకు నడిస్తే కనుక మనము దేన్నైనా సాధించగలము. ఇంకోటి ఏంటంటే సత్ప్రవర్తన, సద్బుద్ధి, అబద్ధం ఆడకపోవడము. నేను ఒక దగ్గర అబద్ధం ఆడా, దాని యొక్క పరిణామాలు 5 years నుండి చూశాను. నేను మాట అంటే పడను, వీళ్ళు నన్ను అలా అన్నారు అని అంటే నేను ఇక్కడ అబద్ధం ఆడాల్సి వచ్చింది. అబద్ధం ఎందుకు ఆడాను? ఆ అబద్ధం ఏంటి, కొన్నాళ్ళకి దాని యొక్క ఓపిక ఏమైంది తెలుసా? నిజం అయింది. ఎస్, తను అబద్ధం ఆడింది అని అంటే అర్థం ఏంటి? తను అలా కాదు, తను ఒకరిని నొప్పించకుండా తాను ఇవ్వకుండా మిగిలింది అనేది మాత్రం గ్రహించానండి. ఇది మాత్రము సత్యం అండి. ఇంకా ఏంటంటే ధ్యానంలో ఏంటంటే మనం ప్రతిరోజు క్లాసెస్ మన మాస్టర్స్ అందిస్తున్నారు కదా. నేను ఇవాళ ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ప్రతిరోజు చేసే ధ్యానాన్ని తీసి పడేయకుండా అనుభవాలు ప్లస్ కళలు దీంతో ఇంప్రూవ్ చేసుకోవాలని జనరల్ గా నా బాధ చెప్పుకుంటూ మీతో ఈ క్లాస్ చెప్పుకుందాం అని చెప్పేసి మనమాల మేడంని రిక్వెస్ట్ చేసుకున్నాను. ఇట్లా నేను కర్మ విపాక ధ్యానాలు ఎన్నో చేశాను. చేసుకొని బయటకు వచ్చానండి. చాలా చాలా మట్టుకి నాకు కళల ద్వారా ఎంతో పశ్చాత్తాప పడినాను. కళల ద్వారా కూడా ఎన్నో అధిగమించాను. నా ప్రమోషన్ విషయంలో అయినా కూడా ఎప్పుడో రావాల్సిన 2014లో రావాల్సిన ప్రమోషన్ 2026లో వచ్చిందండి. అంటే దీనికి రావడానికి కారణం ఏంటి? ఒకసారి క్వశ్చన్ వేసుకో. నా తప్పేం లేదా? నేనేంటంటే రూల్ ప్రకారంగా ముక్కుసూటిగా వెళ్ళేదాన్ని. అక్కడ అవతల వాళ్ళు రూల్ గా వెళ్ళట్లేదు అని చెప్పేసి నేను పాయింట్అవుట్ చేశాను. పాయింట్అవుట్ చేయడం నాది తప్పైపోయింది. అది తప్పైపోయిందని అవతల వాళ్ళు అనుకుంటున్నారే, నా ఆత్మసాక్షి అలా అనుకుంటలేదు, పరమాత్ముడు కూడా నేను అనే మాట తప్పని ఎప్పుడు అనుకోడు. ఎందుకంటే రూల్కి వెళ్ళాను కాబట్టి. సరే, టైం ఇద్దాం దీనికి. ఎందుకు బాధ ఎందుకు పడాలి? దేనికైనా టైం ఉంటుంది కదా. టైం ఇచ్చుకుందాం, మనం ధ్యానం చేస్తూ పోదాం. చేస్తూ ఉంటే ఒకరోజు కల వచ్చింది. ముగ్గురికి ఒక దగ్గర అన్యాయం చేస్తుంటే నేను అలా చూస్తూ నిలకడగా ఉండిపోయాను. అందులో ఒకరు ఏంటంటే ఒకరిని ఎట్లా అంటే కిరాతకంగా చంపుతున్నారు. భటులు కిరాతకంగా చంపుతున్నాడు. తెల్లగా ఉన్నాడు అతను. ఆ పక్కన ఒకతను ఉన్నాడు, ఈ పక్కన ఒకతను ఉన్నాడు. వాళ్ళిద్దరిని కోప్పడ్డారే గాని ఆ మధ్యలో ఉన్న అతన్ని మాత్రం బాగా చంపుతున్నారు. రక్తాలు గారుతున్నాయి. ఎందుకు ఇట్లా ఈయన ఇంత చంపుతున్నారు? నేను ఒక్క మాట మాట్లాడలేదు. నాకు తెలుస్తుంది కలలో నేను ఒక్క మాట మాట్లాడి, ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడేనే అనుకో, నన్ను కూడా వాళ్ళని బంధించినట్టు బంధిస్తారు ఏమో, చంపుతారు ఏమో అని పక్కకు జరిగాను. అని అంటే ఒకప్పుడు గతంలో నేను చేసింది. అంటే నేను అక్కడ అన్యాయం జరుగుతుంటే ఆబ్జెక్ట్ చేయకపోవడం తప్పు నాది. అదే ముగ్గురు నన్ను ఇక్కడ సతాయించారు.
నేను అక్కడ ఏమైనా తప్పు చెప్పి ఉంటేనే ఆ బదులు అక్కడ వాళ్ళ ముగ్గురిని అలా హింస పెడుతున్నట్టే కదా. అందుకే ఇంత టైం తీసుకుందో ఏమో. ఆ కళ వచ్చినాక ఒక 15 రోజులకి నాకు ప్రమోషన్ వచ్చిందండి. ఇలా, ఇలా ఎన్నో, ఎన్నో అనుభవాలండి. ఎన్నో అనుభవాలు కళల రూపకంగా నేను జ్ఞానాన్ని పొందాను. గెట్టానయ్యాను. చాలా గెట్టానయ్యాను. ఇంకోటేంటంటే నేర్చుకున్నదేంటంటే సత్యమే పలకాలి. అది గూడా నేర్చుకున్నాను. సత్యంతో ఉండు. ప్రతి ఒక్క మాస్టర్ నీ చుట్టూతోనే తిరుగుతారు. ప్రతి ఒక్కటి నేను ఈ ప్లేస్‌కెళ్తున్నా. మొన్ననే నేను అమర్నాథ్ వెళ్ళేసొచ్చా. ప్రతి ఒక్కరు భయపట్టిచ్చారు. జాగ్రత్తగెళ్ళు. 4 లేయర్స్ ఏసుకొనెళ్ళు. ఏమీ లేదండి అక్కడ మనం అనుకున్నట్టు. సంకల్పం అంతే. దేవుడు అక్కడెక్కడో ఉన్నాడు అని అనుకుంటాం కానీ మన చుట్టూతోనే ఉన్నాడనేది గ్రహించాను అమర్నాథ్ వెళ్ళేసొచ్చిన తర్వాత. ఎన్నో ఉంటాయి మనకి ఇవి కోరికలు. ఇవి కోరికలు. ఆ భగవంతుడిని మనం అక్కడెళ్లి చూడాలనుకుంటాం. కానీ ఆయన నా చుట్టూ తిరుగుతున్నాడు. నాకు కలల రూపకంగా కనబడుతున్నాడు. అదే విధంగా వెంకటేశ్వర స్వామి కూడా సేవకెళ్ళాను. సేవకెళ్ళొచ్చిన 1 వీక్ ప్రతిరోజు కలలో కనబడుతున్నాడు. ఎందుకు నాయనా కలలో కనబడుతున్నావు? ఏమని తీయడానికొచ్చావు? నాకు చెప్పు. నా కార్యం ఏంటి? నా ఫర్దర్ నా ప్రతి దినచర్య ఏంటి? నేను చేయాల్సిందేంటి? నాకు మంచి చెప్పు. నేను చెడు దారిలో వెళ్తున్నాను. తప్పు చేయకుండా ఆపు. ప్రతి ఒక్క మాస్టర్స్ నాకు వెనక పెట్టు అని ఐదర్ దేవుడినే గాని, మాస్టర్స్‌నే గాని ప్రతినిత్యం కోరుకునేది ఇదే అండి. దీనితోటే నేను ఈ ధ్యానం ఈ ధ్యానం మనకు అందించిన మాస్టర్స్ అందరికీ ఫస్ట్ కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ ధ్యానంలో ఇన్ని ఉంటాయా? ఇన్ని మెళకువలు ఉంటాయా? అనేది కూడా గ్రహించాను. ఇలా మనం వెళ్ళిన ప్రతి ఒక్క ప్లేసే గాని మనకొకటి పాఠం నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరు మనకు కలిసిన ప్రతి ఒక్కరు కూడా నేర్పించడానికి వచ్చారు. వాళ్ళు మనల్ని తిట్టడానికి వచ్చారు అని మనం అనుకుంటాం. వాళ్ళ మీద ద్వేషం పెట్టుకుంటాం. దట్ ఈస్ అట్టర్‌లీ టోటల్లీ రాంగ్. వీళ్ళందరూ నన్ను తిట్టారు అనంటే ఏమిటి ప్రాబ్లమ్? నాలో ఉందా? లేకుంటే వాళ్ళలో ఉందా? నాలో అహంకారమా? ఇంకేమైనానా? అది మాత్రం ఒక్కసారి మనలోకి మనం వెళ్లి ధ్యానంలో వెళ్లి చూసుకుంటే గనక ఇంట్యూషన్ రూపకంగా మనకి మాస్టర్స్ తెలియజేస్తారు. అదే విధంగా కళల్లో గూడా తెలియజేస్తారని చెప్దామని ఈ క్లాస్ తీసుకున్నానండి. నాకు ఈ ప్లాట్‌ఫార్మ్ ఇచ్చిన అందరికీ చాలా థాంక్స్. ఇంకోటేంటంటే ఒక చిన్న కర్మ విపాక ధ్యానం కూడా చేసుకుందాము. చేసుకోవడానికి ముందు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు కొన్ని మనకి స్లోగన్స్ ఇచ్చారు. అవి చెప్పుకుందాము. అవి ఒక 10 రాసుకున్నాను. 10 ఏంటంటే అవి మనం దైనందిన జీవితంలో చేయాల్సినవి. దేని పట్ల శ్రద్ధ ఉంటే అలాంటి జ్ఞానమే వస్తుంది అనంటే మనం మంచి ఆలోచనలు, నెగెటివ్‌నెస్ ఉండకూడదు. ఎప్పుడు చూడా పాజిటివ్ థింకింగ్ ఉండాలి. అవతల వాడు మన మీద నెగెటివ్ అన్నా కూడా చిన్న చిరునవ్వు ఇవ్వండి. ఈరోజు నెగెటివ్‌గా ఉన్న అతను మరుసటి రోజు నెగెటివ్‌గా ఉన్న అతను థర్డ్ డేకి రోజు మారతాడు. అతను కూడా మనలోకొచ్చేస్తాడు. అది దేనివల్ల సాధ్యమవుతుంది? ధ్యానం వల్ల సాధ్యమవుతుంది. తనకు లేకపోయినా పక్క వాళ్ళకు సాయం చేయడమే సాహసం. నేనెప్పుడు కూడా దీన్ని భాగ్యంగా భావిస్తాను. మన మనకి లేకపోయినా పోనీలే వాడికొచ్చింది. ఆమెకు ఇచ్చాను. నాకున్నంత దాంట్లో ఆవిడకిచ్చాను. ఆవిడకి సాయం చేశాను. అందులో ఆనందం మహాభాగ్యం అండి. అలా చూడండి. అలా ప్రతి నెలలో ఒక్కసారన్నా చూడండి. ఒక ఆవుకు గడ్డి పెట్టడము, ఒక కుక్కకి ఇంటి ముందుకొస్తే కుక్కకి ఒక చపాతీ వేయడము, అలా కూడా సహాయం చేయొచ్చు కదా! చిన్న సహాయమే మనం తినే దాంట్లో పావుసేరన్నంలో మనం పెట్టే పావుసేరన్నంలో ఇంత పక్కకు పెడదాం. వచ్చిన వాళ్ళకి దానం చేద్దాం. అది అంతే. అంతే తప్పితే నేనింకా ప్రతి ఒక్కరికి మనకు లేకున్నా గూడా ధర్మాలు చేయమని అనడం కాదు. ధ్యానం అందరినీ మిత్రులుగా చేస్తుంది. ధ్యానము నాకెంతో మంది శత్రువులున్నారని అనుకున్న నేను ప్రతి ఒక్కరు మిత్రులేనండి. ప్రతి శత్రువును గూడా నేను మిత్రుడుగా ట్రీట్ చేశాను. అనుభవించాను. మనసులో చెప్పుకున్నాను. కర్మవిపాక ధ్యానాలు చేసుకున్నాను. ఇంతమంది బాధ పెట్టారని చెప్పుకున్నాను. అలా ప్రతి ఒక్కరిని మార్చుకొని నా వైపు నా నా వాళ్ళే అనుకున్నాను. నా కొడుకు, మా ఆయన ఎలానో అవతల వాళ్ళు గూడా అలానే అనుకోని భావించాలి. ఎప్పుడు కూడా ద్వేషం అనేది లేకుంటే ఆటోమేటిక్‌గా మనకి యాస్ట్రల్ మాస్టర్స్ ప్లస్ పంచభూతాలు ప్లస్ ఆహ్, ఆకాశవాణి యూనివర్స్ ఎల్లవేళలా మనకి తోడు ఉంటారు. ఇంకోటేంటంటే ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది. ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది అనంటే ఒకప్పుడు మనం చెడు చేశామే అనుకో, అది కళ రూపకంగా ఇప్పుడు చెప్పిండ్రే మనకి అనుకో, చెప్పారు హాస్టల్ మాస్టర్స్ కళ రూపంగా చూపెట్టారని దాన్ని మంచి చేద్దాం. నేనప్పుడు చెడు చేశాను అనంటే నేనిప్పుడు మంచి చేస్తాను. ప్రతి కార్యం వెనక ఒక కారణం ఉంటుంది.
మంచి కార్యం ఏమి ఉండొచ్చు. అప్పుడు నేను మంచి చేశానంటే నేను ఇంకా మంచి చేస్తాను. చెడుకి వెళ్ళకూడదు, మంచికి వెళ్ళాలి. ఎప్పుడు కూడా మంచి చేస్తాను అనే ఆలోచన ఉండాలి. ఇంకోటి, తపోలోకానికి వెళ్ళాలనంటే తపస్సు కావాలి. తపస్సు అనంటే జ్ఞానం. తపోలోకంలోకి వెళ్ళాలి, మోక్షం కావాలని అంటారు, నేను దేవుళ్ళని చూడాలి అని అంటారు, ఎన్నో అంటాం కదా. అది అనుకోవడం మాత్రమే కాదండి, మన ప్రాక్టీస్ లో ఉండాలి. మనం ధ్యానం చేస్తేనే అది గ్రహిస్తాము. సత్యలోకానికి వెళ్ళాలని అంటే సత్యం కావాలి. ఎప్పుడు కూడా సత్యంతోటే ఉండాలి. కోప్పడాలి, టైం వస్తే కోప్పడాలి. ఎప్పుడు కూడా దేశంతో కోప్పడద్దు. ఇంకోటి, నేను ఆత్మని అని తెలుసుకున్నవాడు ఎప్పుడు ఏడవడు. నేను ఆత్మ, నేను ఒక ఆత్మ పదార్థము అని గ్రహించిన వాళ్ళు, శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. ఆత్మ మాత్రం ఏ రూపకంగా అయినా మళ్ళీ తిరిగి వస్తుంది. అపజయం కూడా విజయంలో ఒకానొక ముఖ్యమైన మెట్టు. నాకు అపజయం కలిగిందని నేను బాధపడ్డానే, కానీ విజయం వచ్చింది. దానికి టైం ఉంది కాబట్టి నాకు విజయం లేటుగా వచ్చింది. అది కూడా గ్రహించాను. ఇవన్నీ ఎవరు రాశారండి? బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇచ్చినవి. ఇవన్నీ రోజు మనం మననం చేసుకుంటే మనం ప్రతినిత్యం ఆనందమయంలోనే ఉంటాము, ప్రతినిత్యం మంచి పనులే చేస్తాము. ఇంకొకటి, ఆ పరులకు అపకారం చేసి పాపము చేస్తే గనక పాపము, పరులకు ఉపకారం చేస్తే గనక పుణ్యము, మనకు మనం ఉపకారం చేసుకుంటే మోక్షం. అంటే నీ లోపలికి నువ్వు వెళ్ళు, ఇతరుల లోపలికి వెళ్ళకు, ఇతరుల తప్పులను పట్టుకోకు, ఇతరులు నిన్ను తప్పు అన్నా కూడా స్వీకరించు, అది నీ లోపలికి తీసుకెళ్ళు, నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అది అర్థము ఆయన చెప్పిన దానికి. ఇతరుల దోషాలను చూడకుండా సొంత దోషాలను సరి చేసుకోండి. అంటే నా లోపల ఏం దోషాలు ఉన్నాయో సరి చేసుకోవాలి. అది దేని ద్వారా సాధ్యమవుతుందండి? ధ్యానం ద్వారానే, కళల ద్వారా, అనుభవాల ద్వారా అది సాధ్యమవుతుంది. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని మాత్రం గ్రహించానండి. ఇంకొకటి లాస్ట్ అండి, ఆ ప్రకృతిని కాపాడదాం అంటే మనల్ని మనమే కాపాడుకోవడం. ప్రకృతి, నేను మొన్న అమర్నాథ్ వెళ్ళా. అర్ధరాత్రి 1:30కి స్టార్ట్ అవ్వాలి అని అంటే అర్ధరాత్రి 1:30కి స్టార్ట్ అయ్యాం. గుర్రాల మీద పైనకి వెళ్ళాము. వెళ్ళేటప్పుడు వే అంతా చక్కగా మిలిటరీ వాళ్ళతోటి వాళ్ళు మనతో కాపాడుతున్నారు. నీట్ గా ఉందండి వే. వస్తుంటే మళ్ళీ ఎంత చెత్తగా చేశారంటే, మొత్తం అంత చెత్త చెత్త వేసి పడేశారంటే అది ఎవరిది బాధ్యత? మనదే. ఒక్కసారి ఆలోచించండి. నేను కూల్ డ్రింక్ తాగుతున్నాను, మనం వెళ్ళింది దేనికి అక్కడికి? ఆయనతో కలిసి ఉండడానికి కదా. అమర్నాథ్ భగవంతుడితో కలిసి ఉండడానికి కదా. ఆ మనము తిన్నది, మనం ఒక సంచి పెట్టుకొని ఆ సంచులు పెట్టుకునే ఆలోచన మనకు ఉండాలి కదా. ప్రకృతిని మనమే కాపాడకుండా ఖరాబు చేస్తుంటే మనకి భూమాత ఎలా పెడుతుంది మనకి అన్నము? నువ్వు చేసిన అక్కడ తప్పుడు పనికి భూమాత, ఎంతో మంది రైతులు మనకి కష్టం పడి చేస్తేనే కదా మనం ఒక 5,000 మన నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. అది కూడా మన బాధ్యత అనుకోవాలి కదా. మనము సంపాదిస్తున్నాం, ఏ విధంగా సంపాదిస్తున్నాం అనేది కాదు కదా ముఖ్యము. ప్రకృతిని కాపాడాలి. ఇంకోటి చెప్పేది ఏంటంటే, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, వర్కింగ్ యాజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, హైదరాబాద్ అరణ్య భవన్లో చేస్తాను. నాకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ప్రకృతితోటి కలిసి చెట్లు చాలా పెడతాను. ప్రకృతితో చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాను. మనం ఎలా అనుకోవాలి అంటే, మనం ఒక చెట్టులాగా భావించాలి, ఒక విత్తనం లాగా భావించాలి. మనల్ని ఇప్పుడు ఎలా అనంటే, ఇప్పుడు మనము విత్తనం దేంట్లో వేశారు? ప్రకృతిలో వేశారు. ప్రకృతి ఎవరు? అమ్మవారు. అమ్మవారు గుడిలో మనల్ని వేసేశారు, ఒక బీజం వేశారు. ఆ అమ్మవారి లోడిలోంచి మనం ఏమై వచ్చాము? మొక్కై వచ్చాం. మొక్కై వచ్చి కింద పడకుండా మీద పడకుండా గాలికి వానకి తట్టుకొని ఎలా అవ్వాలి మనము? ఒక వృక్షంలా అవ్వాలి. వృక్షం ఏం చేస్తుంది? కొట్టేయకూడదు. ఆ వృక్షం ఎంత మందికి చేస్తుందండి? అది ఉపకారం చేస్తుంది. వృక్షం కింద ఎంతమంది సేద తీరుతున్నారండి? ఆ చెట్టు లాగా మనిషి కూడా ఉండాలి. చెట్టే మనకు ఉదాహరణ. మనం ఒక చెట్టు లాగా ఎదగాలని కోరుకుంటున్నాను. నాకు ఇంత మంచి క్లాస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను సాంగ్స్ కూడా పాడతాను. ఒక్క పాట పాడతాను. పాట పాడేసి మన క్లాస్ ముగించుకుందాము. ఈ పాటలో ఏంటంటే చాలా నిగూఢమైన అర్థం ఉంది. మీకు ఎప్పుడైనా బాధ కలిగిన ఆ ఈ పాట వినండి, 2 సార్లు వినండి. వాళ్ళు ఎంత ఆలోచించి రాసి ఉంటారు ఈ పాట. ఈ పాట ఈ పాట ఖాళీ విని వదిలేయడం కాదు. ఈ పాటలో మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. ఆ పాట ఒక్కసారి మీకు వినిపిస్తాను. మౌనంగానే ఎదగమని
మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని, అర్థమందులో ఉంది మౌనంగాని ఎదగమని. మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని, అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగవని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని, అర్థమందులో ఉంది. దూరమెంత ఉందని దిగులు పడకు నేస్తమా, దరికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారమెంత ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెనక నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది, విసుగే చెందగా కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దేవుళ్ళ ఇది ఉంది వానది దాటిన వకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని, అర్థమందులో ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంకొకటి ఏంటంటే కళల ద్వారా కళల ద్వారా ఏంటంటే కొన్ని వచ్చిన కళలు, ఎవరైతే మా ఫాదరు ప్రమద్వదించారని చెప్పేసి బాధలో ఉన్నానో 6 months లో నాకు ఒక కళ వచ్చింది, ఇంకో కళ వచ్చింది. ఏమని వచ్చిందని అంటే మా మదర్ బాధపడుతూ ఉంది, కళలోనే బాధపడుతూ ఉంది. అమ్మ ఎందుకు బాధపడుతున్నావు, నాన్న బ్రతికి ఉన్నాడు. అయితే మా నాన్న బాగా అక్కడ కనపడుతుంది, మా మా ఊర్లో డెడ్ బాడీ అక్కడ కనపడుతుంది. అమ్మ నాన్న వీళ్ళంతా చనిపోయింది ఉన్నారు, తీసుకెళ్ళిపోండి, ఇంకెంతసేపు ఉంచుతారు, తీసుకెళ్ళిపోండి అని అంటున్నారు. కానీ నాన్న బ్రతికే ఉన్నాడమ్మా, ఇదిగో అని చెప్పేసి ఒక చిన్న పాప నా చేతిలోకి వచ్చింది. ఆ పాపను పట్టుకుని చుట్టూ గిరిగిరా తిరుగుతున్నాను. ఈ మాట మా మదర్కి కలలో చెప్తున్నాను. అలా చెప్పగానే కొన్నాళ్ళకి ఒక 6 months కి ఏ పాపనైతే నేను కలలో చూశానో అదే లాంటి పాప అక్క కొడుక్కి పుట్టిందండి. ఇంకా దీంట్లో సత్యం లేదని ఎలా గ్రహిస్తారండి? అంతా కళనే, మాయనే. అంతా కళనే అండి. మనం కళల్లో తెలుసుకునే ఎంతో సత్యం ఉంది, కళలో ఇంకా నేర్చుకునేది చాలా ఉంది. ఈ షేక్స్పియర్ గారు ఒకసారి ఒక మాట అన్నారండి. షేక్స్పియర్ గారు ఏమన్నారు, ఈ ప్రపంచం అంతా ఒక నాటక రంగం, ఇవాళ మనం ఉండొచ్చు, రేపు వెళ్ళొచ్చు, మళ్ళీ ఏదో రకంగా రావచ్చు మనం కిందకి. ఈ కొంతపాటికి మనము అయ్యో నా ఆస్తి, నా బంగారం, నాది, నా పిల్లలు అని ఆలోచిస్తామే. ఒక్కసారి ఆలోచించడానికి మనం సత్ప్రవర్తనలో ఉండి ఏ కష్టం వచ్చినా కూడా నేను ఇట్టే ఈజీగా నడుచుకోగలను అని చెప్పుకోవచ్చు. ఈ సోక్రటీస్ షేక్స్పియర్ ఏమన్నారనంటే, ఈ ప్రపంచం అంతా ఒక నాటక రంగం, అందులో మనం అంతా పాత్రధారులం, జస్ట్ ఒక పావులం. మనము ఇక్కడ ఆడుకోవడానికి వచ్చామని ఆనందమయంలోనే ఉండాలి, ఎప్పుడు కూడా సంతోషంలోనే ఉండాలి. పాత్రలు మన పాత్రలు పోషించి చివరికి నిష్క్రమిస్తాము అని అన్నారు. అంటే ఈ భూమి ఒక పెద్ద నాటక రంగం అని, అందులో మనమంతా పాత్రధారులము మాత్రమేనని, ఎవరి పాత్రలు వారు పోషించి చివరికి అంతా నిష్క్రమించవలసిన వారమేనని షేక్స్పియర్ ఇలా అన్నారు. ఇది సత్యమే కదండి. దేనికి ఆరాటం ఆర్భాటం, ఇది మాత్రం గ్రహించానండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. నాకు ఇంత చక్కటి ఆ ఇంత చక్కటి క్లాస్ మీతో పాటు షేర్ చేసుకొని మీరు ఇంత చక్కగా విన్నందుకు, నా క్లాసులో ఏమైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనమాల మేడం, వంశీ మాస్టర్, హైమా మేడం, ఆల్ మాస్టర్స్ సద్గురు మూమెంట్స్ నడిపించే ప్రతి ఒక్కరికి లాస్ట్ గా మనకి జ్ఞానాన్ని ధ్యానాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మేడం మేడం